రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కులమత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేంటో తెలియని దుస్థితిలో ఉండటం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. రాహుల్ గాంధీ కులం పండిట్ అనే బ్రాహ్మణ కులమని స్పష్టం చేశారు. మీరు మనువాదులు కాబట్టి పేదల కోసం రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్న వైనం మీకు నచ్చడం లేదన్నారు. రాహుల్ కాబోయే ప్రధాని అని ఈ దృష్టితోనే ఆ కుటుంబాన్ని బీజేపీ నాయకులు కించపరుస్తున్నారని ఆరోపించారు. గాంధీని కించపరిచే మీకు సంస్కృతి సంస్కారాలు ఉంటాయని అనుకోవటం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ అంటే తెలుసుకోండి, బ్రాహ్మణ కులం. కానీ ఒక సద్బ్రాహ్మడు ఈరోజు దేశంలో సబ్బండ వర్గాల, సబ్బండ వర్ణాల, సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇవాళ మీ యొక్క వ్యంగ్యాలు, మీ యొక్క దుర్నీతి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి. మీరు గాంధీనే ఇలా కించపరుస్తున్న నాయకులు. మీరు ఇంకా సంస్కృతి సంస్కారాలు మీకు ఉంటాయని మేము ఎట్లా అనుకోగలం? ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? కన్వర్టెడ్ బీసీ, ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీగా మార్చుకుంటూ అని చెప్తే మీకు ఎక్కడనో తాకింది.